ఓం గురుభ్యో నమః. శ్రీ శంకాయ నమః. శ్రీ శివకామేశ్వరి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ రామజన్మభూమి అయినటువంటి అయోధ్య నగరానికి స్వాగతం అండి. ఈ రోజు మనం అయోధ్య నగరంలో దర్శనం కోసం అనేసి వచ్చాము. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు దేవాలయం అనేది మూసి ఉంటుంది. ఆ సమయంలో చేరుకునే విధంగా కాకుండా కొంచెం ముందుగాని వెనకగాని చేరుకోండి. మీరు ఎవరైనా 5 సంవత్సరాల లోపు పిల్లలు మీ ఇంట్లో ఉన్నారు, వాళ్ళతో పాటు దర్శనానికి వస్తే ఇబ్బంది పడతామో అనుకున్నట్లయితే మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ కౌంటర్ దగ్గరికి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు, అదే విధంగా పిల్లల యొక్క ఆధార్ కార్డుని తీసుకెళ్ళినట్లయితే ఇగో ఈ రకమైనటువంటి పాస్ మీకు ఇస్తారన్నమాట. ఈ పాస్ ఇచ్చిన తర్వాత ఈ పాస్ ని తీసుకొని మీరు పక్కదారి నుండి వెళ్ళినట్లయితే క్రౌడ్ ఎక్కువగా లేని ప్రాంతంలో నుండి మీకు అలౌ చేస్తారు. ప్రత్యేకించి లేడీస్ ఎవరైనా కూడా హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొని వచ్చి దాంట్లో టాబ్లెట్స్ కానీ పన్నులు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా తీసేయాలి. అందుకోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి కౌంటర్ లో మీరు వాటిని జమ చేయండి. ఖాళీ హ్యాండ్ బ్యాగ్ లో డబ్బులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు మాత్రమే పెట్టుకొని వాటిని తీసుకొని ఆలయంలోకి వెళ్ళడానికి ఎలా ఉంది. ఎటువంటి బుక్స్, పెన్స్ కూడా లోపలికి ఎలా చేయరు. అదే విధంగా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు గాని దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు కూడా ఆధార్ కార్డ్ ని ఆ పక్కన కనిపించేటటువంటి కౌంటర్ లో చూపించినట్లయితే మీకు వీల్ చైర్ ని అసిస్ట్ చేస్తారు. అదే విధంగా మీతో పాటు ఒక మనిషి కూడా లోపలికి రావడానికి ఎలా చేస్తారు. ఆ కౌంటర్ దగ్గర మీకు ఆ వీల్ చైర్ ఫెసిలిటీ అనేది కూడా కనిపిస్తుంది. పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే జాగ్రత్తగా వెళ్ళండి. మొబైల్ అనేది కూడా లోపలికి ఎలా చేయరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.